అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. నమస్తే, వెల్కమ్ టు యూటీవీ. నేను జానకి. ప్రపంచం మరో మహాయుద్ధానికి సిద్ధమవుతుందా? డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ గడ్డపైకి అమెరికా సైన్యాన్ని దింపబోతున్నారా? అగ్రరాజ్యం అమెరికాకు ఇరాన్ పర్వతాలు మృత్యు కుహరాలు కాబోతున్నాయా? ఇప్పటి వరకు మనం డ్రోన్ దాడులు, క్షిపణి దాడులు మాత్రమే చూసాం. బట్ ఇప్పుడు ట్రంప్ మైండ్ లో ఒక భయంకరమైన ప్లాన్ నడుస్తోంది. అది బూట్స్ ఆన్ ద గ్రౌండ్. అంటే నేరుగా ఇరాన్ గడ్డపైకి అమెరికా సైనికుల్ని పంపడం అన్నమాట. బట్ ఇరాన్ అంటే ఇరాక్ కాదు, ఇరాన్ అంటే ఆఫ్ఘనిస్తాన్ అసలే కాదు. ఆ దేశం యొక్క పర్వత శ్రేణులు అమెరికా సైన్యాన్ని ఎలా మింగేయబోతున్నాయి? ట్రంప్ పంపబోయే ఆ లక్షలాది మంది సైనికుల పరిస్థితి ఏంటి? ఇరాన్ అసలు సైనిక రహస్యాలను విప్పుదాం. ఇరాన్ ఒక సహజ సిద్ధమైన కోట. ఆ దేశం చుట్టూ ఉన్న పర్వతాలే దానికి రక్షణ కవచాలు, ముఖ్యంగా జాగ్రోస్ పర్వత శ్రేణులు. ఇవి పశ్చిమ ఇరాన్ అంతటా దాదాపు 1600 కిలోమీటర్ల మేర విస్తరించున్నాయి. ఈ పర్వతాల్లో ఇరాన్ సైన్యం వేల సంఖ్యలో భూగర్భ బంకర్లు, క్షిపణి కేంద్రాలను నిర్మించింది. అమెరికా ట్యాంకులు ఈ ఇరుకైన పర్వతదారులోకి ప్రవేశిస్తే పైనుంచి ఇరాన్ సైన్యం చేసే మెరుపు దాడులను తట్టుకోవడం అసాధ్యం. ఉత్తరాన ఉన్న ఈ పర్వతాలు రాజధాని టెహ్రాన్ కు రక్షణగా ఉన్నాయి. అంటే అమెరికా సైన్యం ఇరాన్ నడిబొడ్డుకు చేరుకోవాలంటే ఈ ఎత్తైన మంచుతో నిండిన శిఖరాలను దాటాలి. ఇక్కడ అమెరికా ఉపగ్రహాలు గాని, డ్రోన్లు గాని పర్వత గుహల్లో దాగి ఉన్న ఇరాన్ సైన్యాన్ని పసిగట్టలేవు. అందుకే ఇరాన్ సైన్యం ఇక్కడ అత్యంత బలంగా పోరాడగలదు. మరి ట్రంప్ ప్లాన్ ఏంటి అంటే, తాజా నివేదికల ప్రకారం ఇరాన్ పాలకులను గద్దె దించడానికి ట్రంప్ దాదాపు వేలాది మంది అమెరికా సైనికులను ఇరాన్ సరిహద్దులకు పంపే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. గతంలో ఇరాక్ యుద్ధంలో అమెరికా లక్షల మందికి పైగా సైనికులను వాడిందే. బట్ ఇరాన్ సైనిక శక్తి విస్తీర్ణం ఇరాక్ కంటే 3 రెట్లు ఎక్కువ. మనం చర్చలకు పిలిస్తే వాళ్ళు ఫోన్ ఎత్తడం లేదు, అందుకే వాళ్లకు బుద్ధి చెప్పాలి అనేది ట్రంప్ వాదన. కానీ అమెరికా రక్షణ నిపుణులు మాత్రం ఇది సూసైడ్ మిషన్ అని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఇరాన్ గడ్డపై అడుగుపెట్టిన ప్రతి సైనికుడి బాడీ బ్యాగ్ లో తిరిగి వచ్చే ప్రమాదం ఉందని వారు భయపడుతూ ఉన్నారు. ఇరాన్ కేవలం పర్వతాల మీద మాత్రమే ఆధారపడదు. వారి వద్ద ఉన్న షాహిద్ డ్రోన్లు, ఫతే క్షిపణులు అమెరికా నౌకాదళాన్ని పర్షియన్ గల్ఫ్ లోనే ముంచేయగలవు. ఒకవేళ అమెరికా సైన్యం లోపలికొస్తే ఇరాన్ తన సుశిక్షిప్తమైన రివల్యూషనరీ గార్డ్స్ ను రంగంలోకి దింపుతుంది. వీరు సాధారణ సైనికులు కాదు, చావడానికైనా సిద్ధపడే ఆత్మాహుతి దళాలు. అమెరికా ఒకవేళ యుద్ధం మొదలెడితే అది కేవలం ఇరాన్ తోనే కాదు, లెబనాన్ లోని హిజ్బుల్లా, యమన్ లోని హౌతీలు ఇలా ముప్పేట దాడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏముండదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ పర్వతాల్లో అమెరికా సైన్యం పాగా వేయగలదా? లేక గతంలో వియత్నాం, ఆఫ్ఘనిస్తాన్లో ఎదురైన చేదు అనుభవమే ఇక్కడ పునరావృతం అవుతుందా? నా ప్రశ్న ఒక్కటే. అగ్రరాజ్యం తన అహంకారం కోసం లక్షలాది మంది సైనికుల ప్రాణాలు పణంగా పెట్టడం సరైందేనా? ఒకవేళ యుద్ధం వస్తే పెట్రోల్ ధరల నుంచి నిత్యావసరాల వరకు మన సామాన్యుడి పరిస్థితి ఏంటి? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ విశ్లేషణ మీకు నచ్చితే వెంటనే షేర్ చేయండి. ఎందుకంటే ఈ యుద్ధం జరిగితే దాని ప్రభావం మీ మీద, నా మీద కూడా ఉంటుంది.